ఈ ఫీచర్ చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఎస్, అదే మేటా వారి ఏఐ ఎక్స్ప్లెయినర్. 6 months బ్యాక్ నుండి చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ చాలా పాపులర్ అయింది. స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ కావచ్చు, మన ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రతిదీ A to Z చాట్ జీపీటీలో మనం ఉపయోగిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా పాపులర్ అయిపోయింది, చాలామంది దాని మీద డిపెండ్ కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు గత 3-4 months నుంచి చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ చాలా పాపులర్ అయిపోయింది. అండ్ చాలామంది కూడా చాట్ జీపీటీ మీద డిపెండ్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ కావచ్చు, మన వర్క్స్ కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తగ్గించేసింది. బికాజ్ అంత ఈజీగా వర్క్స్ జరిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు మేటా వారి ఏఐ ఎక్స్ప్లెయినర్ వచ్చేసింది. ఎస్, సో మేటా వారి ఏఐ ఎక్స్ప్లెయినర్ వచ్చేసి మనకు 2 months బ్యాకే అవైలబుల్గా వచ్చింది. కాకపోతే ఇండియాలోకి రావడానికి ఇంత టైం పడింది అనమాట. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ కెనడాలో మనకి ఈ ఆప్షన్ ఉండేది. సో ఫైనలీ ఇండియాలోకి కూడా మేటా ఏఐ ఎక్స్ప్లెయినర్ వాట్సాప్లోకి వచ్చేసింది. సో మనకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్లో ఈ మేటా ఏఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో రైట్ నౌ రీసెంట్గా లేటెస్ట్గా వచ్చిన మేటా ఏఐ ఎక్స్ప్లెయినర్ అసలు ఎలా పనిచేస్తుంది, వాట్సాప్లో దాని ఫీచర్ సింబల్ ఏ విధంగా ఉంది, అసలు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి. సో మేటా ఏఐ వాట్సాప్లో ఎలా కనిపిస్తుంది, అసలు దాని సింబల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాని అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రండి. సో రైట్ నౌ నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్లో చాట్ స్క్రీన్లో సో వీ కెన్ సీ హియర్ మేటా ఏఐ సింబల్ రౌండ్ సర్కిల్లో కలర్ఫుల్ రౌండ్ సర్కిల్ అనమాట. సో ఈ ఫీచర్ మీ వాట్సాప్లో ఒకసారి ఉందా లేదా, వాట్సాప్ అప్డేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో మేటా ఏఐ చాట్ బాక్స్ ఓపెన్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇట్స్ లైక్ రెగ్యులర్ చాట్ బాక్స్. మీ ఫ్రెండ్స్తో మీరు చాట్ చేసినప్పుడు ఎట్లాగైతే ఓపెన్ అవుతుందో సేమ్ అలాగే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇక్కడ కర్సర్ దగ్గర వీ హ్యావ్ టు టైప్, లైక్ మనకి ఏదైనా డౌట్స్, ఏదైనా క్వశ్చన్, ఏదైనా క్వారీ, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, లైక్ మూవీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అండ్ సమ్ పొలిటికల్ న్యూస్ కావచ్చు, లేదా మీ పర్సనల్ డౌట్స్, సంథింగ్ విచ్ ఈజ్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యూ, లైక్ ఎనీథింగ్. సో ఏదైనా క్వశ్చన్ మీరు ఇక్కడ టైప్ చేస్తే మనకు వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది క్రోమ్లో కూడా, గూగుల్లో కూడా మనం టైప్ చేస్తే వస్తుంది కదా, ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ టైప్ చేస్తాను. లెట్స్ సీ దట్ దాని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది, అసలు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తుంది, ఆ డీటెయిల్స్ ఎంతవరకు మనకు యాక్యురేట్గా నమ్మొచ్చు అనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండమ్గా ఒకటి నేను టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ మీ టైప్ వన్ క్వశ్చన్. సో how to become friends. సో ఇప్పుడు యాక్చువల్లీ బై మిస్టేక్ ఇక్కడ నేను టైప్ చేయలేకపోయాను, ఫ్రెండ్స్ అని రాంగ్ స్పెల్లింగ్ టైప్ చేశాను. బట్ అక్కడ అది వర్డ్ కూడా చాలా అక్యురేట్గా ఇచ్చేసింది, కరెక్ట్ మీనింగ్, అంటే మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది అక్కడ కరెక్ట్ చేసుకుంది. అండ్ తర్వాత యూ కెన్ సీ హియర్ హౌ టు బికమ్ ఫ్రెండ్స్, మొత్తం స్టార్టింగ్ పాయింట్స్ 10 points ఇక్కడ మనకి ఇచ్చిందనమాట. స్టార్ట్ విత్ అ కన్వర్జేషన్, లిజన్ యాక్టివ్లీ, ఫైండ్ కామన్ గ్రౌండ్, బీ యువర్ సెల్ఫ్, షో ఇంట్రెస్ట్, స్పెండ్ టైమ్ టుగెదర్, బీ సపోర్టివ్, కమ్యూనికేట్ ఓపెన్లీ, రెస్పెక్ట్ బౌండరీస్, నర్చర్ ద ఫ్రెండ్షిప్. సో ఇట్లా మనకు కొన్ని 10 points క్రిస్ప్గా, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తున్నాయి. అంటే ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో అనే విధంగా ఒక ఫీల్ కూడా క్రియేట్ అవుతుంది ఇది చూస్తుంటే. సో ఇక్కడ ఏంటి బెనిఫిట్ అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ మేటా వాట్సాప్ అంటే, ఇదే క్వశ్చన్ మీరు గూగుల్లో లేదా క్రోమ్లో టైప్ చేసినప్పుడు వీ విల్ గెట్ మల్టిపుల్ ట్యాబ్స్ అంటే మల్టిపుల్ సైట్స్లో వీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో మల్టిపుల్ సైట్స్లో మనం ఏం చేస్తాం, ఏది ఎక్కువ రేటింగ్ ఉందో, దేనికి ఎక్కువ స్టార్స్ ఉన్నాయో ఆ సైట్స్కి వెళ్ళి ఫస్ట్ టాప్లో ఉన్న ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూస్తాం. సో దాంట్లో వీ విల్ గెట్ అక్యురేట్గా ఇది కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆ సైట్లో వాళ్ళు నమ్మిన ఏవైతే ఎక్స్పీరియన్స్ బేస్డ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ చూడడం వరకే ఉంటుంది మనకు. తర్వాత మనకు దాంట్లోనే ఇప్పుడు షో సమ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సడన్గా మీకు ఒక డౌట్ వచ్చింది, దీంట్లోనే ఒక డౌట్ వచ్చింది, షో సమ్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ దాట్. సో దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు మీరు పర్టికులర్గా గూగుల్ ఆర్ క్రోమ్లో ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఆ
పర్టికులర్ దాంట్లో వచ్చిన ఇంకా సబ్ క్వశ్చన్స్ జనరేట్ అయిన క్వశ్చన్లో మీకు ఆన్సర్ దొరకదు. వీ హ్యావ్ టు సీ ద ఇన్ఫర్మేషన్ అండ్ నోట్ ఇట్ డౌన్ అండ్ ఫాలో ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్. కానీ దీంట్లో ఇఫ్ ఐ ఆస్క్ లైక్ షో ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్, లెట్ మీ ఆస్క్ వాట్ ఈస్ షో ఇంట్రెస్ట్. సరే ఓకే, ఓకే సి దీంట్లో కూడా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మనకి. ఇది షో సమ్ ఇంట్రెస్ట్ అంటే షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ someone means demonstrating that you value and care about their thoughts, feelings and experiences. అంటే చాలా డెప్త్గా ఉంది, దీని గురించి ఇంకా వెళ్తే మనం చాలా డీటెయిల్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దాట్ ఇప్పుడు మీకు ఒక సైట్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆ సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే మీరు చూస్తారు. కానీ మెటా ఏఐలో మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో మీకు సబ్ క్వశ్చన్ మళ్ళీ ఏదైనా క్వారీ వస్తే దాన్ని మీరు మళ్ళీ టైప్ చేస్తే అది వెంటనే క్రిస్ప్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే రకరకాల డౌట్స్ ఏమీ ఉండవు, చాలా క్రిస్ప్ అండ్ షార్ట్లో మీకు మొత్తం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీ టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూ డోంట్ నీడ్ టు చెక్ లైక్ అక్కడ ఉన్న గూగుల్లో, క్రోమ్లో ఏవైతే రకరకాల సైట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేశాక మనం ఫైనల్గా ఒక సైట్ని నమ్మి అనలైజ్ చేసుకుంటాం. ఇదేంటంటే చాలా వరకు టైం టేకింగ్ ప్రాసెస్, చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో హియర్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ గ్రౌండ్ వర్క్ ఏం అవసరం లేదు. మెటా అనేది క్రిస్ప్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అబ్బా ఇప్పుడు ప్రతిసారి టైప్ చేయాల్సి వస్తుందేమో, టైం టేకింగ్ కదా, సమ్ టైమ్స్ మనం బిజీగా ఉన్నాం, వర్క్లో ఏదో డౌట్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఇంటర్వ్యూలో ఏదో డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్వ్యూవర్ ఏదో క్వశ్చన్ అడగబోతున్నారు, వెంటనే మనకు ఆన్సర్స్ కావాలన్నప్పుడు మనం టైప్ చేస్తూ కూర్చోలేం. సో ఇక్కడ ఏంటంటే మనకు వాయిస్ రికార్డింగ్ ఫీచర్ అనేది కూడా ఉంటే బాగుండేది, ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా సంథింగ్ మనం టైప్ చేయలేకపోతున్నాం. సో ఆ టైంలో ఏదైనా రికార్డ్ చేసేస్తే అప్పుడు కూడా మనకు మెటా ఏఐ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మాత్రం చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ అంటే ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఇక్కడ మనకు వాట్సాప్ వాళ్ళైతే ఎటువంటి గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదు, మీరు ఇలా పర్సనల్ షేర్ చేయొచ్చా లేదా అనే విషయాలు అయితే మనకి ఎక్కడా చెప్పలేదు. సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. సో హియర్ ఇట్స్ వెరీ ఈజీ ఆప్షన్ ఫర్ యూ ఆల్. చాలా ఈజీగా వాట్సాప్లో మనం 24/7 ఉంటాము, ఎప్పుడైనా వాట్సాప్లో వర్క్స్ చేసుకుంటాం, చాటింగ్స్ చేసుకుంటూ ఉంటాం. సో అదే వాట్సాప్లో యూ కెన్ లైక్ సర్చ్ ఎనీ ఆప్షన్, ఏ న్యూస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్సాప్లోకి వెళ్ళి ఈజీగా టక్ అని టైప్ చేసేవచ్చు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గానే అందింది అనుకుంటున్నాను. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఏఐ వాట్సాప్లో ఉన్న ఏఐ ఫీచర్ని ఒకసారి యూజ్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.